ఎస్ మరోసారి ఈ సినిమా జీ స్టూడియోస్ ప్రెజెంట్స్ సుధాకర్ చరుకూరి గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు, ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ తిరుమల కిషోర్ గారు ఈ సినిమాకి కథను అందించడం జరిగింది, అలాగే ఆయన డైరెక్ట్ చేశారు. మీ అందరికీ తెలుసు, నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ ఈ సినిమాలు చూసారా? యా, అఫ్ కోర్స్ మీరు అందరూ చూసారు కాబట్టి ఆ సినిమాలు అంత పెద్ద హిట్ అయ్యాయి. సో ఆ డైరెక్టర్ నుంచి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా జనవరిన సంక్రాంతి పండగకు వస్తుంది మన ముందుకి. అండ్ తిరుమల కిషోర్ గారి గురించి చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా వెళ్ళి చూసే సినిమాలను మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఈ సినిమా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. బీమ్స్ గారి మ్యూజిక్ మీ అందరికీ తెలుసు, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ని అందించడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంతవరకు మనం మాట్లాడుతూ వచ్చాం అందరితో. నెక్స్ట్ ఎవరు మాట్లాడబోతున్నారు? మైక్ ఎక్కడుంది? వెజ్ ద మైక్? మీరు మాట్లాడతారా? రవితేజ గారి కల్ట్ ఫ్యాన్ ఒకరు లేవండి, మాట్లాడతారా అయితే ఈసారి? మైక్ జస్ట్ మైక్ ఇవ్వ అక్కడ. ఎస్, పైకి లేవండి, ఒకసారి పైకి లేవండి. అంటే తెలియాలి కదా మీరు ఎవరు మాట్లాడుతున్నారు అనేది. హలో. ఎస్, హలో. మీ పేరు? సత్య. సత్య, చెప్పండి రవితేజ గారి ఏ సినిమా అంటే మీకు ఇష్టం? ఈడియట్. ఈడియట్. ఓకే, ఈడియట్లో ఒక డైలాగ్ చెప్తారా మాకు? సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగడ మట్టికి లోకల్. యా, నైస్, థ్యాంక్ యూ. ఒకసారి అది ప్లే చేస్తారా? అది ప్లే చేయడానికి ఇప్పుడు కుదరదు, ఆల్రెడీ మనం లైవ్ స్టార్ట్ చేసాం. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఛానల్లో వస్తుంది లైవ్? అంటే ఇప్పుడు నువ్వు లైవ్ ఓపెన్ చేసి చూసుకుంటామనే కదా ఇదంతా? అంటే ఫ్రెండ్స్కి చెప్దామని. ఓహో, అన్ని ఛానల్స్లోనూ వస్తుంది లైవ్ అయితే. యా, సో నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మాయిలతో మాట్లాడిద్దాం ఒకసారి. గుడ్ మార్నింగ్. ఇటు ఇవ్వండి, ఇక్కడున్నారు అమ్మాయిలు, ఇక్కడున్న అమ్మాయిలకి ఇవ్వండి. నేను వస్తా మీకు ధైర్యం కోసం. మీరు ఎలాగో మాట్లాడలేదు కాబట్టి. ఎస్, ఎవరు మాట్లాడతారు? అంటే నేను భూతంలా కనబడుతున్నానా? ఒక భూతంలాగా అనిపిస్తున్నాను. ఎవరు మాట్లాడతారు? అసలు మైక్ తీసుకో. మైక్ పెట్టుకోండి సార్. చెప్పండి మేడం. ఎస్, ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మేడం, బీఎస్సీ కెమిస్ట్రీ. ఓకే, సో మీ పేరు? వినయ్ మేడం. వినయ్, రవితేజ గారి సినిమాలు అంటే ఇష్టమా మీకు, లేకపోతే ఆయన సినిమాల్లో మీకు ఇష్టమైంది ఏంటి? క్రాక్ మూవీ అంటే నాకు ఇష్టం మేడం. ఓకే, క్రాక్లో ఏం నచ్చింది మేడం? క్రాక్ మూవీలోనా మేడం ఆయన డైలాగ్స్ ఉంటాయి కదా మేడం, మాస్ డైలాగ్స్. ఒకసారి చెప్తారా ఏదైనా డైలాగ్ కానీ? చూసారా? మీ పేరేమన్నారు? వినయ్. వినయ్. వినయ్, ఎస్ చెప్పండి. మీ వాళ్ళు ఏంటి బంటు బంటు అంటున్నారు? బంటి అని నిక్ నేమ్ బట్ నేమ్ ఇస్ క్యూట్. యా, చెప్పండి ఒక డైలాగ్. అరే కిట్టుగా, ఎవడ పడితే అడితే తాగితే ఇదేమన్నా కొబ్బరి పండు నీళ్ళు అనుకున్నావు ఏంటి? జాకెట్ అయ్యాలా? థ్యాంక్ యూ వినయ్. సో నెక్స్ట్ అమ్మాయిలు మాట్లాడచ్చు కదా. ఆ అమ్మాయికి ఎవరా? నేను నీకు ధైర్యం నేనున్నా, దా. ఒకసారి పైకి లేవండి. మీ పేరు? తన్మయ్. నేను తన్మయత్వంతో పొంగిపోతున్నా, ఇంతమందిని అడిగితే ఒక్కరు కూడా పైకి వెళ్ళలేదు. నైస్. సో ఏం చదువుతున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఏంటి రవితేజ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? కిలాడి. ఓకే, కిలాడి నచ్చింది. ఓకే, కిలాడిలోనే డింపుల్ హైతీ కూడా ఉంది, ఈ సినిమాలో కూడా డింపుల్ హైతీ ఉంది. సో ఏంటి రవితేజ గారిలో మీకు నచ్చిన అంశం కానీ, లేకపోతే? చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉంటుంది ఆయనది. ఓకే, థ్యాంక్ యూ తన్మయ్. సో నెక్స్ట్ అక్కడ కాదు, పిలిచి మరీ వెళ్ళిపోతున్నారేంటమ్మా?
Yes. Heroine of this film, Ashika Ranganathan is here. And Dimple Haiti ikkadiki vachesaru. మీ అందరికీ అండ్ డైరెక్టర్ తిరుమల కిషోర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఎంటైర్ టీమ్ ఆఫ్ భర్త మహాశైలకు విజ్ఞప్తికి Bella, Bella, Isabella, bagunna be rasgulla. Yalla, yalla, spicy, yalla, nippe save nilu bella. Bella, Bella, Isabella, bagunna be. ఎస్ మరోసారి ఇక్కడికి విచ్చేసిన టీంకి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి హార్డియస్ట్ వెల్కమ్ సార్. ఎస్ అషిక రంగనాథన్ అండ్ డింపుల్ హైదేకి మరోసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. జనవరిన ఈ సినిమా పండక్కి, సంక్రాంతి పండక్కి మన ముందుకు రాబోతోంది. మాస్ మహారాజా గారు మరోసారి మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి జనవరిన మన ముందుకు భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ గ్లిమ్స్ చూసారా మీరంతా? మేము ప్రస్తుతానికి హీరోయిన్స్ని చూసే దాంట్లోనే బిజీగా ఉన్నాం.